హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే పార్ట్ మ్యాడ్లీన్ లవ్ పార్ట్ 333. విరాట్ వాళ్ళ అమ్మగారు కొడుకుని కోడల్ని చూసి నవ్వుతూ చదివి వినిపించండి అనగానే ఇందు మూలంగా తెలియజేయునది ఏమనగా, సరస్వతి అను నేను నా భర్త నుంచి సంక్రమించిన ఆస్తిని మూడింతలుగా చేసి నా యావదాస్తిని కొడుకు పేరు మీద 30%, కోడలి పేరు మీద 30%, పుట్టిన మనవడి పేరు మీద 30%, పుట్టబోయే బిడ్డ పేరు మీద 10% రాస్తున్నాను అంది. విరాట్, దీక్షిత ఇద్దరూ ఆశ్చర్యపోయి, ఎందుకు అప్పుడే ఆస్తి పంపకాలు? అయినా ఉన్నది ఒకటే కొడుకు కదా! ఇప్పుడెందుకు వీలునామా రాయించారత్తయ్య? పైగా నా పేరు మీద, బాబు పేరు మీద ఎందుకు రాశారు? అని అడిగింది. ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా చాలా తప్పు చేశాను దీక్షిత. కానీ ఇప్పుడు ఇంకా ఆ తప్పు కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదు. అందుకే ఆస్తంతా మీ పేరు మీద రాశాను అని చెప్పడంతో, కానీ అత్తయ్య అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఇదంతా? దీక్షితకి ఎప్పుడూ ఆస్తుల మీద ఆశ లేదు అన్నాడు విరాట్. ఇప్పుడు తనకి ఆశ ఉంది కాబట్టి నేను ఆస్తి రాశానని చెప్పానా అని ఆవిడ అనగానే విరాట్, దీక్షిత ఏమీ మాట్లాడలేదు. ఆవిడ నవ్వుతూ ఉంటే, వద్దత్తయ్యా, నాకసలు ఏ ఆస్తి వద్దు. మీ అబ్బాయి నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఏ లోటు రానివ్వడం లేదు. అవసరానికి మించి అన్నీ తెచ్చిపెడుతున్నాడు. ఇంకా ఇంతకంటే నాకు కావాల్సిందేముంది? నాకు ఆస్తొద్దు. అంతగా కావాలంటే అది మీ కొడుకు పేరు మీద రాసుకోండి అంది. ఆవిడ నవ్వుతూ, నా కొడుకు పేరు మీద రాస్తే అది నీ ఆస్తి అవుతుంది కదా! అదే నీ పేరు మీద రాస్తే నాకు కొంచెం తృప్తిగా కూడా ఉంటుంది అని దీక్షిత, విరాట్ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వాళ్ళ చేత సంతకాలు చేయించి లాయర్‌ని పంపించేసింది. ఆ రోజు సాయంత్రం దక్ష కళ్ళు తెరిచి చూసేసరికి శాడిస్ట్ బాబు విష్ణుమూర్తి పోజ్‌లో తన పక్కనే పడుకుని కనురెప్ప కూడా వేయకుండా తన వైపే చూస్తూ ఉన్నాడు. అతని నుదుటి మీద చేయి వేసి, అబ్బా! ఎందుకు మీకు జ్వరం తగ్గడం లేదు? 2 రోజుల్నించి ప్రతిరోజు తడిబట్ట వేసి తుడుస్తున్నాను. టాబ్లెట్స్ టైంకిస్తున్నాను. ఫుడ్ పెడుతున్నాను. ఎందుకు తగ్గడం లేదు? పైగా మీరు వర్కౌట్స్ చేస్తారు, హెల్తీ ఫుడ్ తింటారు. ఒక్కరోజు వర్షానికి తడిస్తే చూడండి ఎలా ఉందో పరిస్థితి అని అంటున్న ఆమెని దగ్గరికి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టాడు. ఆమె షాకయ్యి కనురెప్పలు రెపరెపలాడిస్తూ అతనికి దూరంగా వెళ్ళడానికి ట్రై చేసింది కానీ, అతను మాత్రం వదలకుండా ఆమెని కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఏం మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, జ్వరం గురించి మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నారు మీరు? అని కోపంగా అంటూ కిందకి వెళ్ళిపోయింది. ఆమె తోక పట్టుకుని అతను కూడా కిందకొచ్చి ఆమె ఏ పని చేస్తున్నా అటువైపే అతని కళ్ళు చక్రాలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నాయి. దక్ష చూసి చూసి అతని ఎదురుగా వెళ్లి నిలబడ్డంతో ఆమె వైపు అలాగే చూస్తుంటే, ఎందుకలా చూస్తున్నారు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంది. నాకు చాలా బావుంది అని ఒక మాట చెప్పి అలాగే చూస్తూ ఉంటే, భగవంతుడా! అని ఎంత ఆపుకున్నా నవ్వు ఆగకపోవడంతో గబగబా గార్డెన్‌లోకి పరుగులు పెట్టింది. అక్కడున్న పైప్ తీసుకుని పూల చెట్లకి, పండ్ల చెట్లకి వాటర్ పెడుతూ ఉంటే, అక్కడికి కూడా వచ్చి అక్కడున్న బెంచ్ మీద కూర్చొని ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. మీరిలాగే చూస్తూ ఉన్నారంటే నాకు పిచ్చెక్కుతుంది. ఏదైనా మాట్లాడండి. లేదంటే ఏదైనా పని చేసుకోండి. జ్వరంగా ఉంది కాబట్టి వెళ్లి కాస్త రెస్ట్ తీసుకోండి. నన్నెందుకు అలా కనురెప్ప కూడా వేయకుండా చూస్తున్నారు అని అంటున్నా కూడా ఆమె వైపు అలాగే ఇంటెన్సిటీగా చూస్తూ ఉంటే, ఈరోజు ఏదో అయ్యేలా ఉంది నాకు అనుకుంది. దక్ష పూల మొక్కలకి, పండ్ల చెట్లకి నీళ్లు పెట్టేసి అక్కడే ఉన్న మల్లెపూల చెట్ల నుంచి మల్లెపూలు తెంపి, జాస్మిన్ కొంచెం పూలు కట్టు అని చెప్పింది. పని మనిషి జాస్మిన్ రావడంతో, నీ పేరు జాస్మిన్, నేను నీకిచ్చి కట్టమంటున్న పువ్వులు కూడా జాస్మిన్ అని దక్ష నవ్వడంతో పని మనిషి నవ్వుతూ పువ్వులు కట్టడానికి లోపలికి వెళ్ళిపోయింది. కర్ణ తన వైపే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండేసరికి కాళ్లతో నేలకేసి కొడుతూ మారం చేస్తూ వెళ్లి అతని ఒడిలో కూర్చుని, ఎందుకలా చూస్తున్నారు అని అడిగింది. ఆమె తేరుకునే లోపే ఆమెని ముద్దు పెట్టుకోవడంతో నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా అల్లుకుపోయింది. 2 చేతుల్లో ఎత్తుకుని ముద్దు బ్రేక్ అవ్వకుండా లోపలికి తీసుకుని వెళుతూ ఉంటే వాళ్ళని చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడే వంటగదిలో నుంచి బయటకొచ్చిన రేఖ కూడా అది చూసి, ఇక్కడ నిలబడి ఏం సినిమా చూస్తున్నారు? వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. గార్డెన్‌లో బాగా గడ్డి మొలిచింది. అదంతా క్లీన్ చేయమని చెప్పాను. అలాగే బయట ఉన్న బాడీ గార్డ్స్‌కి, బౌన్సర్స్‌కి కాఫీ ఇవ్వమని చెప్పాను. కాసేపటికి మేడం వచ్చి ఏదైనా
తినాలనుందని గొడవ చేస్తుంది. తన కోసం పకోడీలు, బజ్జీలు ప్రిపేర్ చేయమని చెప్పాను. అలాగే కాఫీ, గ్రీన్ టీ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాను. ఇవన్నీ అయ్యాయా లేదా? అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పని చెప్పిన రేఖ అందరిని ఉద్దేశిస్తూ అడిగేసరికి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. కాఫీ తాగుతూ, పకోడీలు, బజ్జీలు తింటూ గ్రీన్ టీ తాగుతున్న కర్ణ గ్రీన్ టీ ఫినిష్ చేశాడు. వెంటనే అతని చేతిలో ఉన్న కప్పు లాక్కొని పక్కన పడేసి పకోడీ తినిపించడంతో ఆమె తినిపిస్తుంది తింటూ ఉంటే నవ్వుతూ అతని బుగ్గ మీద ఆపకుండా ముద్దులు పెట్టింది. ఏంటి అల్లరి చేస్తున్నావు అని అతను హస్కీగా అడిగేసరికి బాబ్బాబు నేనేమీ ఆ ఉద్దేశంతో అల్లరి చేయడం లేదు. కానీ ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తూ చెప్పింది. రాక్షసి ఎందుకు అరుస్తున్నావు అనగానే నేనంటే మీకు పిచ్చి అని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చని నాకు తెలీదు అని అతని ముక్కు గిల్లుతూ అంది. ఇప్పుడు ఆ విషయంలో నీకెలా జ్ఞానోదయం అయింది అని అడిగేసరికి మరేమో ఫస్ట్‌లో మీకస్సలు ఆయిల్ ఫుడ్ నచ్చేది కాదు. దాన్ని మీ దరిదాపుల్లోకి కూడా తీసుకురానిచ్చేవారు కాదు. అంతెందుకు టోర్నమెంట్ ఓడిపోయి మీ పరువు తీశాడని మురళి, వాడితో పాటు వాడికి ఫుల్లుగా ఫుడ్ పెట్టి, ఆడ్డానికి పనికి రాకుండా చేశానని నన్నూ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు కదా! అంది. అవన్నీ జ్ఞాపకం రావడంతో అప్పుడు బావున్నాం. బెదురు కళ్ళతో, చూడీదార్ వేసుకొని, మీ ఇంట్లో తిండి పెడుతున్నారో లేదో అని డౌటొచ్చేంత బక్కగా లంగావోణీలు వేసుకుంటే చూపులు నీ వైపే ఉండేవి. తిప్పుకుంటూ నడుస్తూ అంటూ ఆమె గట్టిగా హగ్ చేసుకోవడంతో నవ్వుతూ అప్పుడు మేము మాకిష్టమైనవి కావాలనడిగితే కళ్ళతోనే బెదిరించేసి చపాతీ, పప్పు ఉడకబెట్టిన కూరగాయలు పెట్టేవారు అని పెదవి విరుస్తూ చెబుతున్న దక్షని చూసి నవ్వుకున్నాడు శాడిస్ట్ బాబు. అదే నాకోసం బిర్యానీ తింటున్నారు, పకోడీ తినిపిస్తున్నా సైలెంట్‌గా తింటున్నారు. బజ్జీ తింటున్నారు, నేనేం పెడితే అది తింటున్నారు. భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసి 10, 15 ఏళ్లు కాపురం చేసిన పెళ్ళానికి తన ఇష్టాలకి ఎవ్వరూ విలువనివ్వరు. అలాంటిది నా కోసం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నేను మీకోసం ఏం చేశానని నేనంటే మీకంత పిచ్చి అని అడిగింది. ఆ మాటకి ఆమె మొహం అంతా నెమ్మదిగా ముద్దులు పెడుతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంది. ఆమె ప్రశ్నకి నవ్వుతూ, "ఎందుకు నేను నిన్ను లవ్ చేస్తుంటే నీకు నచ్చడం లేదా?" అనగానే, "ఎందుకు నచ్చడం లేదు? ఎంతోమంది కలల రాకుమారుడు అయిన ఈ శాడిస్ట్ గాడి లవ్ నాకే దొరికినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీ. దానికంటే ఎక్కువ గర్వంగా కూడా ఉందని" గొప్పగా చెబుతూ ఉంటే నవ్వుకుంటూ, "ఏదైనా చేస్తేనే ఒక మనిషిని ప్రేమించాలి అనుకుంటే అది ప్రేమవ్వదు. స్వార్థం లేదంటే కృతజ్ఞత అవుతుంది" అన్నాడు. అతని వైపు గడ్డం కింద చేతులు పెట్టుకొని చూస్తూ, "కానీ ఇప్పుడు చాలా మంది అదే కదా చేస్తున్నారు. ఏదో ఒక గొప్ప పని చేస్తేనే ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తున్నారు. అది కూడా స్వార్థమే. దాన్ని లైఫ్ లాంగ్ దక్కించుకోవడం కోసం ప్రేమ అనే నాటకాలు ఆడుతున్నారు" అనగానే, "నాకు స్వచ్ఛంగా నీ ప్రేమ కావాలి. అంటే నేను నిన్ను స్వచ్ఛంగా ప్రేమించాలి. అదే నేను చేస్తున్నాను" అన్నాడు. దక్ష ఏం మాట్లాడకపోతే, "మరి నేను నీకేం చేశానని నువ్వు నా కోసం నిన్ను నేను పెళ్లి చేసుకొని, ఆ తర్వాత నీకేమైనా అయితే నేను పిచ్చోడినయిపోతానని వదిలేసెళ్ళిపోయావు? నీ ప్లేస్‌లో ఎవరున్నా సరే, వాళ్ళు చచ్చిపోతారని తెలిస్తే, ఆ కొన్ని రోజులైనా ఆ సుఖాన్ని అనుభవించాలి అనుకుంటారు గానీ, వదిలేసెవరూ వెళ్ళిపోరు. మరి నువ్వెందుకు త్యాగం చేయాలనుకున్నావు?" అనగానే, "నాకు మీరంటే ప్రేమ. నా వల్ల, నా స్వార్థం వల్ల మీ లైఫ్ క్వెషన్ మార్క్ అయిపోకూడదు. అందుకే నేను వెళ్ళిపోతే మీరు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటారనుకున్నాను. కానీ ఈ శాడిస్ట్ నాకు మొగుడు కావాలని రాసిపెట్టుంది. అందుకే ఎవరు దగ్గరికి రాలేకపోయారు" అని అంది. ఆమె వైపు కోపంగా చూస్తూ, "నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన రోజు నువ్వు నాకు కనిపించుంటే ఆ రోజు నిన్ను కాళ్ళు విరగ్గొట్టేవాడిని. నిజంగా ఆ రోజు నా ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్‌లో ఉందంటే, నా లైఫ్‌లో ఇప్పటివరకు అంత ఫ్రస్ట్రేషన్ నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇకపైన అంత చిరాకు, అంత ఫ్రస్ట్రేషన్, అంత డెస్పరేషన్ ఫీల్ అవుతానని కూడా అనుకోవడం లేదు" అని అన్నాడు కోపంగా. ఆ మాటకి ఆమె మూతి ముడుచుకొని, "సారీ బుజ్జులు. అప్పుడున్న పరిస్థితికి నాకేం చేయాలో అర్థం కాలేదు. మీరేమో నేను పక్కనుంటే నన్నొదిలేయరు. వదిలేసి ఉండలేరు. పోనీ చెప్పి వెళ్దాం అనుకున్నా. చెబితే ఊరుకుంటారా? ఆ దేశం వెళ్దాం, ఈ దేశం వెళ్దాం, అక్కడ బ్రతికించుకుంటాను, ఇక్కడ బ్రతికించుకుంటాను అంటారు. అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాల్సొచ్చింది" అని అతని గుండెల మీద వాలి చుట్టూ గట్టిగా చేతులు వేసి అల్లుకోవడంతో, "ఇంకొకసారి అలాంటి పనులు చేయకు. నేనుండలేను" అనగానే నవ్వుతూ ముక్కు మీద ముద్దు పెట్టి, "మీరిలా చెప్తుంటే బావుంది" అని అంది.
ఆమె నడుము చుట్టూ చేవేసి ఇంకాస్త గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటే 1 మినిట్ అంటూ అక్కడే కాఫీ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని దీక్షితకి ఫోన్ చేస్తూ ఉంది. ఆమెని జాగ్రత్తగా కూర్చోబెట్టుకుని గట్టిగా హత్తుకొని బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటే నవ్వుకుంటూ దీక్షిత ఫోన్ లిఫ్ట్ చేయడంతో డల్‌గా వినిపిస్తున్న అక్క వాయిస్ వింది. "ఏమైందక్కా?" అని బాబు విషయం తెలిసిపోయిందేమోనని కంగారుగా అడుగుతూ ఉంటే "ఏం లేదే. ఈరోజు అత్తయ్య గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు" అంది. "ఏమైంది? ఈ మధ్య బాగానే ఉన్నారన్నావు కదా!" అని అంది. "అలా కాదు. ఆవిడ నా పేరు మీద కొంచెం, బాబు పేరు మీద కొంచెం, ఇంకా పుట్టని బిడ్డ మీద కొంచెం, వాళ్ళ అబ్బాయి మీద కొంచెం ఆస్తి మొత్తం మాకే రాసేశారు" అంది. అది విని దక్ష, కర్ణ ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని "ఎందుకు?" అన్నారు. "ఏముంది? కోపంగా ఉన్నప్పుడు కొట్టబుద్దవుతుంది. ప్రేమ పెరిగినప్పుడు పెట్టబుద్దయింది అన్నట్టుగా కోపంగా ఉన్నప్పుడు ఆవిడ నన్ను, కొడుకుని, మనవణ్ణి అస్సలు పట్టించుకోలేదు. అదే కోపం పోయి ప్రేమ ఎక్కువయ్యేసరికి ఇదిగో ఇలా ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది" అంది. కర్ణ, దక్ష నవ్వుకుంటూ ఉంటే కర్ణ నవ్వుతూ "నష్టమేముంది? ఆవిడ నీ మీద ప్రేమతో నీకు, వాడికి, పిల్లాడికి, పుట్టబోయే బిడ్డకి ఆస్తి రాసింది. తప్పే ఉంది" అన్నాడు. "అత్తగారు అలా క్షమించారో లేదో ఇలా ఆస్తి రాయించుకుందని అందరూ నన్నంటారు కదా" అంది. "ఎవడు వాడు అనేది? ఎవడికి తెలుస్తుంది? నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ప్రేమగా పెట్టినప్పుడే తీసుకో. తర్వాత మళ్ళీ కావాలంటే దొరక్కపోవచ్చు" అని శాడిస్ట్ బాబు చెప్పడంతో మాకు ఆస్తి మీద ఆశలు లేవు అని మూతి ముడుచుకున్నారు అటు దక్ష, ఇటు దీక్షిత ఇద్దరు. "మీకు ఆస్తి మీద ఆశ ఉందని నేనెప్పుడన్నాను" అని అన్నాడు కర్ణ నవ్వుతూ. "అదిగో వెటకారంగా నవ్వుతున్నావంటే అదే కారణం" అని దీక్షిత అనగానే "అదేమీ లేదులే. మీ అత్తగారు ఇప్పటికైనా మిమ్మల్ని క్షమించి నీ మీద ప్రేమ చూపిస్తున్నారు. అందుకు హ్యాపీగా ఫీలవ్వు దీక్షిత. ఇంతకీ మా వాడేం చేస్తున్నాడు?" అనగానే "కర్ణగారు నేనొక విషయం అడుగుతాను. మీరు నాకు నిజమే చెప్పాలి" అంది. దాంతో ఇద్దరు తనేం అడుగుతుందో తెలిసినా ఏమీ తెలియనట్టుగా ఏమైందని అడగడంతో "విరాట్ అకాడమీ బాగానే ఉందా? ఏవైనా లాస్ చూస్తున్నారా? లేదంటే అడ్వర్టైజ్‌మెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా?" అని అడిగేసరికి "అదేమీ లేదే. ఎందుకలా అడుగుతున్నావు?" అన్నాడు. "ఈ మధ్య డల్‌గా ఉంటున్నాడు. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీలవుతాడని అనుకున్నాను" అని అంది. దక్షకి, కర్ణకి ఇద్దరికీ విరాట్ ఎందుకలా ఉంటున్నాడో తెలుసు కాబట్టి ఇద్దరూ ఏం మాట్లాడకపోవడంతో "ఏంటి ఇద్దరూ ఏం మాట్లాడరు? మీకు తెలుసా?" అని అడిగింది. దక్ష లేదు అని కంగారుగా చెప్పేసరికి శాడిస్ట్ బాబు అనుమానంగా చూస్తూ "నువ్వనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు దీక్షిత. నువ్వనుకుంటున్నట్టు ఏమీ లేదు. వాడు బాగానే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువైంది. టోర్నమెంట్స్ దగ్గరకొస్తున్నాయి. యాడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. పైగా త్వరలో మూవీ కూడా సెట్ మీదకొస్తుంది. అందుకే ఆ టెన్షన్స్‌లో ఉన్నాడులే వాడు. నువ్వెక్కువగా ఆలోచించకు" అన్నాడు. "అంతేనా? ఏం లేదా?" అని అడిగేసరికి "ఏమీ లేదని చెప్తున్నాను కదా!" అనగానే "సరేలే మీరు మీ ప్రైవసీని ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. బాయ్" అని చెప్పి దీక్షిత ఫోన్ కట్ చేసింది. కర్ణ తనకేదైనా చెప్తాడేమోనని దక్ష వెయిట్ చేసింది. కానీ కర్ణ ఏం మాట్లాడకపోవడంతో "మూవీ ఎప్పటినుంచి షూటింగ్ చేస్తారంట?" అంది. "ఇంకొక 3 డేస్‌లో స్టార్ట్ అవుతుంది. షూటింగ్‌లో పడిన తర్వాత నేను ఇంటికి రావడం కూడా లేట్ అయిపోతుంది. మరొకసారి ఆలోచించు బేబీ. ఖచ్చితంగా మూవీ చేయాల్సిందే అంటావా?" అన్నాడు. "ఒక మూవీ చేయండి. ఇది మంచి హిట్ అయ్యి మీకు మంచి పాపులారిటీ వచ్చిందనుకో కంటిన్యూ చేయొచ్చు. లేదంటే మీ ఇష్టం. ఒక మూవీ మెమొరీగా ఉండిపోతుంది" అంది. "నీ మొండితనం నీదే. నా మాటెప్పుడు విన్నావులే" అన్నాడు. దాంతో దక్ష అతన్ని కౌగిలించుకుని గుండెల్లో తలదాచుకోవడంతో దగ్గరికి తీసుకుని ఆమెని తనలో పొదుముకొని ఇద్దరూ ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కాసేపటికి దక్ష కళ్ళు తెరిచి చూడగానే అప్పటికే హాయిగా కర్ణ నిద్రపోతూ ఉండేసరికి లేపి తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాలని అనుకుంది కానీ ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లడం తన వల్ల కాదని ఫిక్స్ అయింది. దాంతో కాళ్ళ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి అతని నుదుటి మీద ముద్దు పెట్టి మనకిష్టమైన డిన్నర్ ప్రిపేర్ చేసొస్తాను. అప్పటి వరకు పడుకో బేబీ అని బుగ్గం మీద కూడా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది దక్ష. డిన్నర్ ప్రిపేర్ అయిన తర్వాత కర్ణ బాబుని నిద్రలేపడంతో ఇద్దరూ వెళ్లి డిన్నర్ చేస్తూ ఉంటే తన ప్లేట్‌లో ఉన్న చపాతీ పప్పులో డిప్ చేసి దక్షకి తినిపిస్తూ ఉంటే "నేను తింటున్నాను కదా!" అని అంటున్న ఆమెకి తినిపిస్తూ అతను తింటూ ఉంటే నవ్వుతూ చూసింది. ఆ తర్వాత వంటగదిలో
అంట్లు తోముతున్న దక్ష దగ్గరకొచ్చి దీనికోసమే పనివాళ్ళని పెట్టింది అంటూ 2 చేతుల్లో ఎత్తుకుని రూంలోకి తీసుకువెళ్తుంటే సిగ్గుపడుతూ అతని గుండెల్లో తలదాచుకుంటూ ఉంటే మరొకసారి ప్రణయ కావ్యానికి శ్రీకారం చుట్టాడు సడెస్ట్ బాబు. మర్నాడు ఉదయాన్నే కర్ణ వర్కౌట్స్ చేసుకుని ఫ్రెష్ అప్ అయి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి రాగానే అతనికి ఓట్స్‌తో పాటు జ్యూస్ కూడా తీసుకొచ్చిచ్చింది. ఓట్స్‌లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్న దక్ష వైపు చూస్తూ "నువ్వు కూడా కూర్చొని తినొచ్చు కదా" అనగానే "నేను మీరు వెళ్ళాక తింటానులే నాకు పనుంటుంది" అంది. "అదేంటి ఈరోజు స్కూల్‌కి ఇంటర్వ్యూకి వెళ్తానని చెప్పావు కదా" అనగానే "వెళ్ళాలనుకున్నాను. కానీ ఈరోజు స్కూల్‌కి హాలిడే అంట. రేపు వెళ్ళాలి" అంది. "అయినా పర్వాలేదులే. రేపట్నుంచి నాతో పాటు టైంకి భోజనం చేయాలి గదా! కూర్చో" అని చెప్పడంతో అతనితో పాటు కూర్చుని దోస, ఇడ్లీ వడ్డించుకుంది. "అదేంటి నాకు ఓట్స్ పెట్టి నువ్వు టిఫిన్ వడ్డించుకున్నావు" అనగానే "మీరు తినరు కదా" అనగానే "నువ్వు కూడా ఓట్స్ తినొచ్చు కదా" అన్నాడు. "అవి తింటే నాకు మళ్ళీ ఆకలేస్తోంది బంగారం. అందుకే నాకు అలవాటున్న బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాను. తింటారా?" అని ఇడ్లీ చట్నీలో ముంచి తినమని చూపిస్తూ ఉంది. ఆమె తినిపిస్తుంది తింటూ ఉంటే "గుడ్ బాయ్" అని బుగ్గ గిల్లుతూ ఉంటే ఆమెను చూసి నవ్వుకున్నాడు. ఇంతలో స్నేహ లోపలికొచ్చి సోఫాలో మూతి ముడుచుకుని కూర్చోడంతో "స్నేహ ఏంటి చెప్పకుండా వచ్చావు? రా వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చెయ్" అనగానే వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసింది. "అది సరే నువ్వెందుకు డల్‌గా ఉన్నావు?" అని శాడిస్ట్ బాబు అడిగేసరికి "మమ్మీ, డ్యాడీకి చెప్పన్నయ్య. నేను పెళ్లి చేసుకోను" అంది. రోజుకొక సంబంధం తీసుకొచ్చి స్ట్రెస్ చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయిందంటే నేను ఇండియా వదిలేసి పారిపోతాను అంది. ఎందుకు? నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అని కర్ణ ఓరగా చెల్లెల వైపు చూస్తూ అడిగేసరికి అదేంటన్నయ్య అలా అడుగుతావు? ఎవరినైనా ప్రేమిస్తేనే పెళ్ళంటే ఇష్టం ఉండకూడదా ఏంటి? అంది. మరి ప్రత్యేకమైన కారణం ఏముంటుంది? అనగానే, నేనప్పుడే పెళ్ళికి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వలేదు వదినా అని అంది స్నేహ. మీరైనా అత్తయ్యకి, మామయ్యకి చెప్పండి. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తానంటే ఏ అమ్మాయి అయినా ఇలాగే టెన్షన్ పడుతుంది అంది. తన మనసులో ఉన్న మాట ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు కదా! ఎందుకీ డొంక తిరుగుడు మొత్తం అంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనగానే, "నువ్వు మురళిని ప్రేమిస్తున్నావు కదా!" అని అడిగేసరికి స్నేహ ఒక్కసారిగా షాకయిపోయింది. ఊరిలో మాటలు విన్న తర్వాత అన్నయ్య ఏమీ అడక్కపోతే ఆ విషయాన్ని వదిలేసుంటాడు, లేదంటే క్లారిటీగా వినకపోయుండొచ్చు అనుకుంది. కానీ ఇలా షాకిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయకపోవడంతో, "అన్నయ్య" అని అంటూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని దక్ష అయోమయంగా అడిగింది. "నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా?" అని కర్ణ చెల్లెల వైపు చూడ్డంతో, దక్ష స్నేహ వైపు చూస్తూ ఉంటే, "నువ్వు సంవత్సరం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒకటే గొడవ చేశారు. అటువైపు మురళి గర్ల్ ఫ్రెండ్‌తో కూడా అతనికి మంచి రిలేషన్ లేకుండా పోయింది. ఆ అమ్మాయి కూడా మురళిని వదలకుండా తిరుగుతూ ఉంటే మేమిద్దరం ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడ్డానికి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోదాం అనుకున్నాం అని చెప్పడంతో దక్ష షాకయింది. టెన్షన్ పడుతున్న దక్ష ఫేస్ చూసి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చేతికి నెమ్మదిగా ముద్దులు పెడుతున్నాడు శాడిస్ట్ బాబు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.